సో ముందుగా అయితే అందరికీ హాయ్, వెల్కమ్ టు లైఫ్ విత్. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట, ఎందుకంటే నాకు చాలా ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు కనుక నన్ను ఇన్స్టాలో ఫాలో చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, మనమైతే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అనమాట, లెవెల్ 4 అనేసి. సో ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కూడా ఉందన్నమాట ఈరోజు. సో అవన్నీ కూడా ఈ బ్లాగ్లోకి అయితే కవర్ చేస్తాం. ఏమన్నా బేసిక్గా స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం అట్లా చూసి తెలుసుకోవచ్చు. సో లైక్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకొని వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చూసారు కదా, సో టెంపుల్కి అయితే వెళ్ళి కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం చూసుకుంటే 11:45 అవుతుంది. సో యాక్చువల్లీ 11కి మేము షూట్ ప్లాన్ చేసామన్నమాట, షార్ట్ ఫిల్మ్ది. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. సో ఇంకా ఆఫ్ ఉంది. సో ఈరోజు 11కి షూట్ ప్లాన్ చేసాం. సో అన్ఫార్చునేట్లీ కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అదైతే పోస్ట్పోన్ అయింది అనమాట. సో మళ్ళీ 4 o'clockకి మేము కంటిన్యూ చేద్దామని ప్లాన్ ఉంది. మీరు చూస్తుంటారు యాక్చువల్లీ ఇన్స్టాలో. సో అదే అనమాట, ఇంకొన్ని రీల్స్ అన్ని షూట్ చేయాలి, అట్లా మన షార్ట్ ఫిల్మ్ కూడా కంప్లీట్ చేయాలి త్వరగా. హాలిడేస్లోనే కంప్లీట్ చేద్దాం, మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయితే మరీ ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు ఎట్లయినా కంప్లీట్ చేసేయాలి అనేసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాం అనమాట. షార్ట్ ఫిల్మ్ వచ్చి చాలా నీట్ అండ్ క్లీన్గా రావాలనేసి మేము ఎవ్రీథింగ్ చూసి చేస్తున్నాం అనమాట. అందుకే కొంచెం లేట్ అవుతుంది. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్తున్నాం కదా, ఆ స్టోరీ అయితే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక ఇంట్రెస్టింగ్గా కొంచెం హాంటెడ్ థీమ్లో ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పేదానికన్నా మీరు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక చూస్తే తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క టాస్క్స్ ఉంటుంది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంటే అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈవినింగ్ 4 o'clock అయితే షూట్ ప్లాన్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక నేను కంటిన్యూ చేస్తాను. ఎట్లా ఈవినింగ్ షూట్ ఉంది కాబట్టి, సో ఏమన్నా స్టార్ట్ చేయాలని చూస్తుంటారు కదా, సో వాళ్ళకి ఎంతో కొంత ఐడియా వచ్చినట్లు ఉంటుంది అనేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో గైస్, ఇప్పుడైతే మేము షార్ట్ ఫిల్మ్ తీసే మా సెటప్కి అయితే వచ్చేసాం అనమాట. సో మేమేమేమి యూజ్ చేస్తాము, రింగ్ లైట్, బ్లూ స్క్రీన్స్ తీస్తున్నాం అనమాట. సో బ్లూ స్క్రీన్ యూజ్ చేసి తీస్తున్నాం అనమాట. సో అవుట్డోర్ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకునేసాం. సో ఎందుకంటే మనం బ్లూ స్క్రీన్లో తీస్తున్నామంటే మా హాంటెడ్ థీమ్లో ఉంటుంది కాబట్టి, హాంటెడ్ హౌస్ అంతా అట్రాక్టివ్ లేకపోయినా మనం ఎడిటింగ్లో మనము బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి విఎఫ్ఎక్స్ లైటింగ్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నాయి, చాలా యూజ్ అవుతుంది అనేసి బ్లూ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇది ఏం రోజు అంటే ఈరోజు మండే అనమాట. సో సండే స్టార్ట్ చేసిన, సండే ఈవినింగ్ 4 o'clock అని చెప్పాను కదా వ్లాగ్లో. ఆ 4 o'clock కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఎందువల్ల అంటే, సో కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. సో అట్లే మా డైరెక్టర్ కూడా ఈ వ్లాగ్లో మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తా. సో మా డైరెక్టర్ కూడా నిన్న వర్క్ ఉన్న వల్ల మేమైతే 4కి అయితే మేము వ్లాగ్ డిస్కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మా డైరెక్టర్కి కొంచెం వర్క్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మా డైరెక్టర్ రాపోతారు. సో దిస్ ఈస్ హాయ్, హలో. ఇదే అనమాట మన షార్ట్ ఫిల్మ్ లెవెల్ 4 డైరెక్టర్. సో చెప్పండి, ఎందుకు నేను లేట్ అయిందా? ఎందుకు లేట్ అంటే కొంచెం వర్క్ బయట వెళ్ళిపోయినా. ఇప్పుడు చేసే మన షార్ట్ ఫిల్మ్స్ వచ్చి బెటర్గా ఉండాలి, కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం బాగా క్లాసిక్గా ఫుల్గా తీస్తానా, రెడీ ఫర్ ట్యూన్. నేను చెప్పా కదా, సో ఎవ్రీథింగ్ చూస్ చేస్తున్నాం అనమాట. సో బేసిక్ షార్ట్ ఫిల్మే, కాకపోతే ఫస్ట్ టైం లాగా లేకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలనేసి చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఎవరు రాలేదు అసలు ఫ్రెండ్స్, ఈరోజు రారంట. సో రేపు వస్తున్నారు వాళ్ళు, ఇంకా చాలా పెద్ద బిజీ పర్సన్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళు రాలే. సో వాళ్ళ ఒక సీన్స్ మేము రేపు షూట్ చేస్తున్నాం. ఇప్పుడు నా వర్క్ ఏమైనా పెండింగ్ సీన్స్ ఉంటే అవన్నీ షూట్ చేస్తున్నాం అనమాట ఈ వ్లాగ్లో. సో మీరు చూస్తుంటారు, సింపుల్ అనమాట. కాకపోతే ఇది మాకు ఎక్కువ అనమాట. కాకపోతే ఎందుకంటే ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇదే చాలా యూస్ఫుల్ ఉంటుంది మాకు, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. స్టోరీ నేను చెప్పినట్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కూడా. సో వెయిట్ చేయండి అందరూ. సో చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి చాలా హ్యాపీ ఉంది. చాలామంది పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారు, ఎప్పుడు వస్తుంది షార్ట్ ఫిల్మ్, ఎప్పుడు అనేది. సో త్వరలో ఇట్స్ కమింగ్ సూన్. సో ది నెక్స్ట్ డే. సో ఇది దాని తర్వాత రోజు అనమాట. నేను మా డాడీ కలిసి రామగిరి టెంపుల్కి అయితే వచ్చాము. సో రామగిరి టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు తప్పకుండా కమెంట్ చేయండి. సో చాలా ఫేమస్ అనమాట. మేము ఎందుకు ఈరోజు వచ్చామంటే, ఈరోజు ఏదో స్పెషల్ అనమాట. సో దానికోసం అయితే మా డాడీ అయితే తీసుకెళ్ళారు. సో వెళ్ళేదైతే వెళ్తున్నాం. సో ఒక కంటెంట్ వచ్చినట్లు ఉంటుంది అనేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకా అలా గుర్రపల్లి నడుచుకొని వెళ్తే ఇక్కడ చాలా ఫేమస్ థింగ్ ఉందన్నమాట, చూపిస్తాను అండి. సో ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, సో అక్కడ నంది నోట్లోంచి వాటర్ వస్తూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా, ఎప్పటికీ నిలవదు.
సో ఈ విషయం ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా అది కమెంట్ చేయండి. సో ఇక దీపాలు ఏదో పెట్టాలనేసి లోపలికి వచ్చాం. ఇక్కడ చూస్తే బయట ఎండ, లోపల ఇస్తాయిగా చాలా చెమట చేసింది అనమాట. ఇక అవన్నీ కంప్లీట్ చేసుకొని బయట వస్తే బయట కూడా చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు అనమాట. ఇక దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. సో దీంతో ఏమైనా మిస్టేక్స్ ఉందో తప్పకుండా అది కూడా కమెంట్ చేయండి. నేను చూసి నెక్స్ట్ వీడియో తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మైండ్లో ఉంది. ఒక్కొక్కటి అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో దానికైతే మీ సపోర్ట్ కావాలి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.